అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. నీతిమత్వ నిర్ధారణలో ప్రయత్నాన్ని, అనుగ్రహాన్ని సమ్మిళితం చేసిన సత్యదేవ, అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. ఊటగా రక్తంబు కారుచునుండు బల్లెపు ప్రక్కపోటు, మాటి మాటికి చూడ దుఃఖము మరలునే తల మీద ముండ్ల కిరీటమా, ఇతనికి వాటమా. యోధులు మోటులై బాహాటమున నీ పాటులను ఘాటముగా చేసిరి చూడరే, క్రీస్తుని చూడరే. నా సఖులారా చూడరే, క్రీస్తుని చూడరే. అధీన అభిలాషులకు ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. రోమాపత్రిక 3వ అధ్యాయం 3వ భాగాన్ని మనం ఇవాళ అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. ఈ అధ్యయనంలో పౌలు క్రీస్తు తత్వంలోని సార్వత్రిక సూత్రానికి సంబంధించిన ప్రధాన వాక్యం ఉంటుంది. అలాగే పౌలు ఎలాగూ కాల విభజన చేశాడో దాని ప్రారంభం కూడా ఈ భాగంలో ఉంటుంది. ఈ రెండు ప్రత్యేక అంశాలను మనం అధ్యయనంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇలా ఉండగా ధర్మశాస్త్రానికి ఆవల దేవుని నీతి వెల్లడవుతూ ఉంది. దానికి ధర్మశాస్త్రం, ప్రవక్తలు సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. 21వ వచనం ప్రారంభం ఇట్లుండగా లేక ఇలా ఉండగా అని తెలుగులో ఉంటుంది. కానీ దాని మూల తర్జుమా చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని తెలియజేస్తుంది. మనం ఎన్ఐవిలో చూసినట్లయితే బట్ నౌ అని ట్రాన్స్లేషన్ ఉంటుంది. గ్రీకులో కూడా దగ్గరగానే ఉంటుంది దానికి. ఇప్పుడైతే అని అంటే ఇప్పుడైతే అనే మాట పూర్వానికి ఇప్పటికీ మధ్య ఉన్న ఆ కాల విభజనకు గుర్తుగా ఉంటుంది. ఇలా ఉండగా ఇప్పుడైతే ఇది ఆ బట్ నౌ అనే ఆ ప్రత్యేక ట్రాన్స్లేషన్కి అర్థం. దీన్ని జెరోమ్ కామెంటరీలో మనం అధ్యయనంలోనికి వెళితే ఎస్కటలాజికల్ నౌ అని ఆ రెండు పదాలు కూడా ఇన్వర్టెడ్ కామాస్లోనే ఉంటాయి. ఎస్కటలాజికల్ నౌ అంటే అంత్యకాలానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితి అని. ఎస్కటలాజికల్ నౌ. ఇక్కడ కాల విభజన పౌలు తాత్వికంగా క్రైస్తవ విశ్వాసంలో నుంచి ప్రతిపాదించిన కాల విభజన గురించి ఒకంత మనం చెప్పుకుందాం. అతిక్రమ కాలం, ప్రక్షాళన సంభవం, క్షమాకాలం లేక కృపాకాలం. కాలాన్ని విభజించడానికి ఒక సంఘటన అవసరం. మనం క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని క్రీస్తు సంఘటనతో కాలాన్ని విభజించుకుంటూ ఉన్నాం. క్రీస్తు సంఘటనతో. అలాగే రక్షణ కాలాన్ని పౌలు తన అనుభవంలో నుంచి ఇలాగూ విభాగిస్తూ ఉంటాడు. అతిక్రమ కాలం, ప్రక్షాళన సంభవం, క్షమ లేక కృపాకాలం ఇలాగ మనం చెప్పుకున్నాం. అతిక్రమ కాలం అంటే దేవ సంకల్పానికి భిన్నంగా స్వచిత్త ప్రయోజనానికి అనుగుణంగా క్రమబద్ధమైన జీవన విధానానికి విఘాతం కలిగించిన ఆది దంపతులు ఆ అతిక్రమ అపరాధాన్ని తమ వెంట కొనసాగించుకుంటూ వచ్చిన కాలంగా చెప్పవచ్చు. అయితే ఈ అతిక్రమ అపరాధాన్ని ప్రక్షాళన చేసేందుకు ఒక సుదీర్ఘ సమయాన్నే మళ్ళీ దైవం తన ప్రణాళిక నెరవేర్పులో తీసుకోవాల్సి వచ్చింది. దానిని మనం ప్రక్షాళన సంభవం అన్నాం. యేసు శ్రమ, మరణ, సమాధి దీనిని ప్రక్షాళన సమయం అన్నాం.
పునరుద్ధానాన్ని క్రీస్తు సంఘటన అన్నాం. యేసు సంభవము క్రీస్తు సంఘటన అని రెండు విధాలుగా మనం చెప్పుకున్నాం. ఆ తరువాత క్షమాకాలము కృపాకాలంగా అభివర్ణిస్తున్నాడు. అందుకని ఇప్పుడైతే అంటే అతిక్రమ కాలం ముగిసి ప్రక్షాళన సంభవ అనంతర క్షమా లేక కృపాకాలమైన ఇప్పుడైతే ధర్మశాస్త్రానికి ఆవల దేవనీతి వెల్లడవుతూ ఉన్నది. అతిక్రమ కాలమంతటిలో కూడా ప్రత్యేకించబడిన జనులైన యూదులకు ధర్మశాస్త్రము నైతిక ప్రామాణికతగా నిలవబడుతూ వచ్చింది. అయితే ఆ నైతిక ప్రామాణిక గ్రంథమైన ధర్మశాస్త్రాన్ని క్రియాన్యాయానికి ఆచార కర్మకాండలకు మాత్రమే పరిమితం చేశారు తప్ప విశ్వాస న్యాయ సూత్రానికి దానిని అనువర్తింప చేయలేదు. కనుక అది వారికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది, లేదా అపరాధ భావన నుండి వారిని వెలికి తీసుకొని రాలేకపోయింది. అయితే క్రీస్తు సంభవ అనంతరం లేదా ఆ ప్రక్షాళన సంభవ అనంతరం క్షమాకాలము కృపాకాలము ప్రారంభమైనది. కనుక ఆ కృపాకాలంలో దేవుని నీతి ఎలాగూ వెల్లడవుతూ ఉన్నది అని చెబుతూ అది ధర్మశాస్త్రానికి ఆవల వెల్లడవుతూ ఉన్నది అని, అది ధర్మశాస్త్రానికి ఆవల వెల్లడవుతూ ఉన్నది అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రానికి ఆవల అంటే క్రియాన్యాయానికి ఆవల. ధర్మశాస్త్రాన్ని కేవలము క్రియాన్యాయంగా మాత్రమే వారు పాటిస్తూ వచ్చారు. కనుక క్రియాన్యాయానికి ఆవల దేవుని నీతి వెల్లడవుతూ ఉన్నది. క్రియాన్యాయము దేవ ప్రాధాన్యత కంటే విశ్వాసి ప్రాధాన్యతకు ఆధిక్యతను చేకూరుస్తూ ఉంటుంది. భగవంతుణ్ణి తాను ప్రసన్నం చేసుకునే క్రమంలో పాటించే ఆ క్రియాన్యాయము భగవంతుని కంటే భక్తునికే అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ క్రమంలో భక్తుడు తన మనోభావాలలో భగవంతుని కంటే తనకే ఆధిక్యతను సంతరింప చేసుకుని లేక అపోహపడే ఒక ప్రమాదం ఉన్నది. కాబట్టి క్రియాన్యాయానికి ఆవల మళ్ళీ యేసు సంభవమే అంటున్నాను. క్రీస్తు సంఘటన లేక క్రీస్తు సంభవం దాన్ని ప్రక్కన పెడదాం. యేసు సంఘటన, యేసు సంభవం, యేసు సంభవాన్ని క్రియాన్యాయ సంపూర్ణతగా మనం చెప్పుకోవచ్చా? ఇది మీమాంస. అంటే యేసు సంభవాన్ని లేక యేసు సంఘటన అంటే యేసు జననము, పరిచర్య, శ్రమ, మరణము, సమాధి, ఇది యేసు సంఘటన అందాం. దీనిని క్రియాన్యాయ పరిపూర్ణతగా మనం చెప్పుకోవచ్చా? ధర్మశాస్త్రాన్ని క్రియాన్యాయం అంటున్నాం. అంటే విశ్వాసి తన సాధ్యమైన కర్మకాండలను ఆచరించడం ద్వారా దేవ ప్రసన్నతను సంతరించుకోగలగటం అనుకున్నాడు. ఇంకా దేవ ప్రసన్నత అనే కంటే కూడా తన అపరాధ భావనల నుండి తాను వెలికి వచ్చే క్రమంలో తన పరిమిత క్రియాన్యాయాన్ని ఆశ్రయించాడు. అయితే యేసు సంఘటనలో కూడా జరిగింది క్రియగా రక్షణ కార్యము అంటాం. దానిని కూడా మనం క్రియగానే పరిగణించాలి. ఇక్కడ క్రియాన్యాయ పరిపూర్ణత అనే ఒక ప్రధానమైన సూత్రాన్ని, విశ్వాస సూత్రాన్ని మనం అధ్యయనంలో ముందుకు తెచ్చుకుందాం. మానవ క్రియాన్యాయం ఉన్నదే, అది మానవుడు తనకు అందుబాటులో ఉన్న తన పరిమితులకు లోబడి దేవ ప్రీతి కోసం జరిగించే క్రియాన్యాయంగా చెప్పవచ్చు. దీనిని దేవన్యాయం అందాం. ఇది యేసులో జరిగిన ఆ రక్షణ కార్యాన్ని దేవన్యాయం అందాం. మళ్ళీ దేవన్యాయంలో నరుని న్యాయం లేక జీవన్యాయం కూడా ఇమిడి ఉన్నది. ఇది చిత్రం. క్రియాన్యాయం అనే దాని పరిపూర్ణతను ఎలాగూ యేసులో మనం చూడగలమంటే ఆయన దేవనరుడు కనుక, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దైవము కనుక జీవతత్వంతో సిలువలో దేహశ్రమను అనుభవించాడు.
దేవ సంకల్పాన్ని ఆయన నెరవేర్చాడు కనుక దేవ నరుని క్రియా న్యాయ పరిపూర్ణతగా శిలువ సంఘటనను మనం చూడవచ్చు. అందుకని మానవ క్రియా న్యాయానికి పరిమితమైన ధర్మశాస్త్రానికి ఆవల దేవుని నీతి వెల్లడవుతూ ఉన్నది. ఇక్కడ ఈ దేవ నీతికి మూలాధారంగా విశ్వాసాన్ని వర్ణించాడు. దానికి ధర్మశాస్త్రము, ప్రవక్తలు సాక్ష్యమిచ్చుతూ ఉన్నారు అన్నాడు. ధర్మశాస్త్రం, మళ్ళీ ధర్మశాస్త్రానికి ఆవల దేవ జీవ క్రియా న్యాయం అమలైంది అని చెబుతూ కూడా ధర్మశాస్త్రం కూడా దాన్ని సూచిస్తుంది. ఇది క్రియా న్యాయ విధి విధానాలను నిర్దేశించిన ధర్మశాస్త్రం సైతము దేవ మానవ క్రియా న్యాయ పరిపూర్ణతను ఎలా సూచిస్తుంది అనంటే దానికి మనం అబ్రహాము ఉదంతాన్ని తీసుకోవచ్చు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే నీతి విశ్వాసానికి సంబంధించిన నీతి, అంటే దేవ మానవ క్రియా న్యాయం పట్ల ఉండే విశ్వాసానికి సంబంధించిన నీతి. మరైతే మానవ క్రియా న్యాయానికి సంబంధించిన విశ్వాసం అది దేవ నరుని క్రియా న్యాయ విశ్వాసానికి భిన్నమైందా? తరువాత దాని గురించిన కొంచెం వివరణ మనం చెప్పుకుందాం. మళ్ళీ సంకీర్తన 32వ సంకీర్తనలో కూడా దేవుని చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు. ఇక్కడ దేవుని చేత నిర్దోషిగా ఎంచబడినవాడు అంటే దేవుడు నా దోషాలను క్షమించాడు అనే ఆ విశ్వాస్యతను కలిగి ఉన్నవాడు. కనుక దేవ మానవ క్రియా న్యాయానికి మూలాధారంగా విశ్వాసాన్ని పేర్కొంటూ దానిని ధర్మశాస్త్రము అంటే పంచగ్రంథాలను ధర్మశాస్త్రంగా యూదులు పరిగణిస్తారు కనుక ధర్మశాస్త్రంలోని తొలి గ్రంథమైన ఆదికాండములు మూల పురుషుడైన అబ్రహాము విషయంలో ఆ నీతి లేక విశ్వాస సూత్రము వెల్లడైంది. అలాగే సంకీర్తనలలో అది వెల్లడైంది. మళ్ళీ హబక్కూకులో మనం ప్రారంభంలో చెప్పుకున్నాం 2:4 నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు అని. అది కూడా అలాగా ధర్మశాస్త్రము మళ్ళీ ప్రవక్తలు ఈ దేవ జీవ క్రియా న్యాయ విశ్వాస సూత్రాన్ని అనుమతించారు అని. 22వ వచనం అది యేసుక్రీస్తు పట్ల విశ్వాసానికి సంబంధించినదై ఇది ధర్మశాస్త్రానికి ఆవల వెల్లడైన దేవుని నీతి ఉన్నదే అది యేసుక్రీస్తు పట్ల విశ్వాసానికి సంబంధించినదై నమ్మే వాళ్ళందరికీ కలిగే దేవనీతిగా ఉన్నది. ఈ మూల ప్రతిలో 22వ వచనానికి సంబంధించిన మూల ప్రతిలో కొంచెం అస్పష్టత ఉన్నది. పితరుల దగ్గర నుండి కూడా సంఘ పితరుల దగ్గర నుండి కూడా ఈ వచనం కొంచెం వివాదంగానే ఉన్నది. కారణం ఏంటంటే గ్రీకు ప్రక్కన పెడదాం, ఆ పదాలు ప్రక్కన పెడదాం, మనకు అర్థం కావు కాబట్టి ఇంగ్లీష్లోనికి వెళదాం. ద ఫెయిత్ ఆఫ్ జీసస్ అని ట్రాన్స్లేషన్ ఉంటుంది. ద ఫెయిత్ ఆఫ్ జీసస్ తెలుగులో అయితే చక్కగా యేసునందలి లేక యేసుక్రీస్తునందలి విశ్వాసానికి సంబంధించినదై అని ఉన్నది. నేనైతే యేసుక్రీస్తు పట్ల విశ్వాసము అన్నీ తెలుగులో తర్జుమా చేశా. తెలుగు మూల తర్జుమాలో కూడా క్రీస్తు యేసునందలి విశ్వాసము అన్నారు. కానీ ద ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే దగ్గర అంటే యేసులో దేవుడు వ్యక్తపరిచిన విశ్వాసము అన్నాడా, లేక యేసులో దేవుడు అమలుపరిచిన యథార్థపరిచిన క్రియా న్యాయ విశ్వాసము, దీనికి సంబంధించిన వివాదం లేక మీమాంస సంఘ పితరుల దగ్గర నుంచి ఉన్నది. ముఖ్యంగా ఆరిగన్ దీని గురించి చాలా వివాదాన్ని వ్రాసినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. అయితే ధర్మశాస్త్రానికి ఆవల దేవ జీవ న్యాయ సూత్రంలో వెల్లడైన విశ్వాసం ఉన్నదే అది క్రీస్తు కార్యానికి సంబంధించిన విశ్వాసము. అంటే
క్రీస్తు లేఖనములను అనుసరించి మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనే ఆ ప్రాథమిక సువార్త పౌలు చెబుతాడని గతంలో మనం చెప్పుకున్నామే, దానికి సంబంధించిన విశ్వాసము. ఎవరైతే దాన్ని నమ్ముతారో ఆ నమ్మిక వారికి దేవనీతిగా ఉంటుంది. దేవ జీవ క్రియా న్యాయ పరిపూర్ణ విశ్వాసానికి సంబంధించిన నమ్మిక దేవనీతిగా మానవుల పట్ల పరిగణించబడుతుంది అన్నాడు. క్షమించండి. ఇప్పుడు 23వ వచనం చాలా ప్రాముఖ్యమైన విషయం. జన ప్రత్యేకత, జాతి వివక్షత, వీటన్నింటికి అతీతమైన జన సార్వత్రిక అతిక్రమం. అందరికీ తెలిసిన ప్రాముఖ్యమైన వచనం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. నేను తర్జుమా అలాగే ఉంచాను. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. జన ప్రత్యేకత, జాతి వివక్షత రెండు ప్రత్యేకమైన పదాలను గతంలో కూడా చెప్పుకున్నాం. మళ్ళీ దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుందాం. జన ప్రత్యేకత లేక జాతి ప్రత్యేకత. జన సార్వత్రికత ఉంటుంది. జనులందా ఒక్కటే జన సార్వత్రికత. కానీ జనులందరిలో మేము భిన్నము, ఇది జాతి ప్రత్యేకత. జాతి ప్రత్యేకత ఎప్పుడైతే జాతి ప్రత్యేకత పొడసూపుతుందో జాతి వివక్ష కూడా తలెత్తుతుంది. అందుకనే జన ప్రత్యేకత, జాతి వివక్షత ఈ రెండింటికి అతీతమైనది సార్వత్రిక అతిక్రమం, అతిక్రమ సార్వత్రికత. ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. భేదం అనే మాటని మనం యూద మత కోణంలో నుంచి లేక పౌలు వ్రాతల్లో నుంచి భిన్నంగా మనం అధ్యయనం చేసుకుందాం. అయితే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి అన్నాడు. సరే, భేదము అనే దాని దగ్గరికి వద్దాం. పౌలు జనులను రెండు వర్గాలుగా విభాగించాడు. మానవాళిని అంతటినీ రెండు వర్గాలుగా విభాగించాడు. ఒకటేమో యూదులు, రెండవదేమో యూదేతరులు. కొంచెం పక్షపాత ధోరణిగా అనిపించిన సౌవార్తిక కోణంలో నుంచి లేక యూదా మత విశ్వాస కోణంలో నుంచి అది సహేతుకంగానే అనిపిస్తుంది ఆ కోణంలో మనం అధ్యయనం చేసినప్పుడు. కనుక యూదులు, యూదేతరులు, స్వల్ప జనాంగానికి పరిమితమైన యూదులు, విస్తృతమైన యూదేతరులు, ఇంకా విశ్వాసులు ప్రపంచమంతా కూడా ఇంక్లూడింగ్ అవర్ సెల్ఫ్స్, మనం కూడా యూదేతరులమే. అయితే ఎందుకు ప్రత్యేకంగా యూదులు, యూదేతరులు అని ఈ వేర్పాటును చేశాడు అని చూస్తే, లేఖనాలను స్వాస్థ్యంగా వారసత్వంగా కలిగిన జనులు యూదులు, అది ప్రామాణికం. లేఖనాలను లేక దేవ విద్యను నిన్న మనం చెప్పుకున్నాం. దేవ విద్య, మహోన్నతుని విద్య అన్నాం బిలాముకు సంబంధించిన ఇతివృత్తాంతంలో. మహోన్నతుని విద్యకు సంబంధించిన లేఖనాలను లేక దేవ వాక్కులను స్వాస్థ్యంగా అంటే తరతరాల ఆస్తిగా వారసత్వంగా కలిగిన జనులు. అందుకని యూదులను ప్రత్యేకంగా ఒక వర్గం అన్నాడు. యూదేతరులు అంటే దేవవాణి ప్రత్యక్షంగా లేని జనులు అన్నారు. ప్రత్యేకమైన దేవవాణిని కలిగి లేని జనులు అన్నారు. సరే, అప్పటికి పౌలుకు పరిచయమైన ప్రపంచంలో, పౌలుకు పరిచయమైన ప్రపంచం అంటున్నాను, పౌలుకు పరిచయమైన ప్రపంచంలో లిఖిత లేఖనాలను కలిగిన, ప్రామాణికమైన లిఖిత లేఖనాలను కలిగిన ఏకైక జాతి యూదా జాతి. మరి మిగిలిన వారికి ధర్మశాస్త్రం లేదా, లేక మిగిలిన వారికి ప్రామాణిక విశ్వాస గ్రంథాలు లేవా అంటే, ఏకైక ప్రామాణిక గ్రంథం కలిగిన యూదులు. అది పాత నిబంధనలో లేక పూర్వ నిబంధనలో 39 గ్రంథాలు ఉన్నప్పటికీ అవన్నీ ఒకే థ్రెడ్లో ఉన్నవి కనుక, లేక ఒకే అంశాన్ని ఆధారం చేసుకొని ఉన్నాయి కనుక అది ప్రామాణిక గ్రంథంగా పరిగణించబడుతుంది. ప్రామాణికమైన ఒకే గ్రంథం.
ఏక ప్రామాణిక లేఖనాన్ని కలిగి ఉన్న యూదులు మిగిలిన విశ్వాసాలలో ప్రామాణిక గ్రంథంగా ఒకే ఒక గ్రంథం లేదు కనుక మిగిలిన వారందరినీ యూదేతరులు అనే ఆ ప్రత్యేకమైన వేర్పాటుతో అతడు పిలవటాన్ని మనం చూస్తాం. ఇంకా చెప్పాలంటే దైవం పలుకరించిన ప్రజలు అన్నాం. దైవం పలుకరించిన ప్రజలు, లేఖనాలు ఏమైనాయి అంటే దైవం పలుకరించేలాగా చేశాయి కనుక యూదులు దైవం పలుకరించిన ప్రజలు. అయితే ఆలకించిన జనులు, అర్థం చేసుకున్న జనులు, అనుసరించిన జనులు అని మళ్ళీ పలుకరింపును మనం 3 విధాలుగా చెప్పుకోవచ్చు. దైవం పలుకరించిన ప్రజలుగా యూదులను పేర్కొన్నప్పుడు ఆలకించిన జనులు, అర్థం చేసుకున్న జనులు, అనుసరించిన జనులు అని నిన్న మనం చెప్పుకున్నాం. గ్రాహ్యత అనే ఆ ప్రత్యేకమైన భావాన్ని మనం చెప్పుకున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని పలుకరించినప్పుడు ఆలకించిన జనులు, మళ్ళీ పలుకరింపును గ్రాహ్యం చేసుకున్న జనులు, అంతేకాకుండా దానిని అనుసరించి అమలు జరిపిన జనులు. ఆ క్రమంలో యూదులు అన్నాడు, మిగిలిన వారిని యూదేతరులు వేరే వర్గంగా చేశాడు. వాళ్ళందరూ అతిక్రమం చేశారు. అది పలుకరించిన జనులకు అతిక్రమము వారసత్వంగా వచ్చింది. లేఖనమే కాదు, లేఖనానికి పూర్వమే అతిక్రమ వారసత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ కృపలో ఆయన పలుకరించాడు. క్రీస్తు సంభవము ఆ జాతిలో కలగాలి కనుక వారిని పలుకరించాడు అని 24వ వచనం చెబుతున్నాను. కనుక నమ్మేవాళ్ళు ఆయన కృప ద్వారానే క్రీస్తు యేసులోని విమోచన ద్వారా ఉచితంగా నీతిపరులుగా తీర్చబడుతూ ఉన్నారు. నమ్మిక, కృప, విమోచన, నీతిమత్వం, ఉచితం, ఈ పదాలన్నీ మళ్ళీ చెబుతున్న పదాలంటే భావాలే. ఈ భావాలన్నీ ఈ వచనంలో వ్యక్తమవుతూ ఉంటాయి. నమ్మిక, కృప, విమోచన, నీతిమత్వం, ఉచితం, ఇవన్నీ. నమ్మికకు మూలాధారం కావాలి. కృపను నమ్మికకు మూలాధారంగా పౌలు ప్రతిపాదిస్తూ ఉన్నాడు. నమ్మికకు మూలాధారం అనేది చాలా ప్రధానమైన మాట. ఖచ్చితంగా మూలాధారం కావాలి. మనం నవనిబంధనలోనికి వస్తే విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడునైనా అంటాం. అంటే మూలాధారం, విశ్వాసానికి కూడా మూలాధారం ఉండాలి. అంటే మనం నమ్మాలి అనంటే నమ్మేందుకు ఒక మూలమైన ఆధారం ఉండాలి. కనుక దేవకృపను, క్రీస్తులో అభివ్యక్తమైన, క్రీస్తులో కార్యకారకమైన, యేసు సంఘటనలో వెల్లడైన దేవకృపను విశ్వాసానికి లేక నమ్మికకు మూలాధారంగా పేర్కొంటూ ఈ మూలాధారం అంటే యేసు సంఘటన దేవకృపకు పరాకాష్ఠగా పేర్కొన్నాడు. అందుకని నమ్మేవాళ్ళు ఆయన కృప ద్వారానే, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, అంటే క్రీస్తు సంఘటన, క్రీస్తు సంభవములో నెరవేర్చబడిన కృపా పరిపూర్ణత పట్ల మూలాధారమైన నమ్మికను కలిగి ఉండటం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు అని. సో క్రీస్తు సంఘటన అది జన విమోచనకు తొలిమెట్టుగా పౌలు పేర్కొంటున్నాడు. క్రీస్తు సంఘటన జన విమోచనకు తొలిమెట్టుగా. మళ్ళీ ఇక్కడ కాల విభజనలోనికి వెళదాం. అతిక్రమ కాలం అన్నాం. అతిక్రమ కాలానికి ఆది మెట్టుగా ఆదాము హవ్వల అవిధేయతను మనం పేర్కొనవచ్చు. అలాగే అవిధేయత ఫలమైన అతిక్రమ ప్రక్షాళన అనంతరం ఆ క్రీస్తు సంఘటనను జన విమోచనకు తొలిమెట్టుగా పౌలు అభివర్ణిస్తూ అక్కడ నుంచి నీతిమత్వము ప్రారంభమవుతూ ఉంటుంది. లేక నీతిమత్వ నిరూపణ, నీతిమత్వ నిర్ధారణ, నీతిమత్వ ప్రకటన అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అన్నాడు. ఇక్కడ పాక్షిక విమోచన, పరిపూర్ణ విడుదల అనే 2 ప్రత్యేక భావనలను కూడా మనం అధ్యయనంలో చెప్పుకుందాం. క్రీస్తు యేసులోని విమోచన ద్వారా అన్నాడు. క్రీస్తు యేసులోని విమోచన.
విమోచనని మళ్ళీ పాక్షిక విమోచన, పరిపూర్ణ విడుదల అనే మరొక 2 ప్రత్యేక అంశాలకు మనం అనుసంధానించుకొని అధ్యయనం చేసుకుందాం. మానవ దృక్పథం, దేవ సంకల్పం, ఈ రెండింటిని కూడా ఉప అంశాలుగా మనం పేర్కొందాం. మళ్ళీ చెబుతున్నాం, పాక్షిక విమోచన, పరిపూర్ణ విడుదల, ఈ రెండింటిని మానవ దృక్పథం, దేవ సంకల్పం, ఈ రెండింటికి అనుసంధించుకొని ఆ విమోచన, విడుదల వాటిని అధ్యయనం చేసుకుందాం. పాక్షిక విమోచన, ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, పాక్షిక విమోచన అనే మాట చాలా తీవ్రమైన భావాన్ని ఇమిడ్చి ఈ ప్రత్యేకమైన పదాలను నేను వినియోగిస్తూ ఉన్నాను. కొంచెం కష్టం. విశ్వాస కోణంలో వినేందుకు ప్రయత్నం చేద్దాం. విశ్వాసానికి విఘాతం కలిగించకుండా ఉండేందుకు కృతనిశ్చయితను కలిగి ఉందాం. పాక్షిక విమోచన అనే మాట నేను ఎందుకంటున్నానంటే, సార్వత్రిక ప్రక్షాళన నిమిత్తమై యేసు సంఘటన సిలువలో జరిగింది. సిలువలో యేసు సంఘటన ప్రపంచ మానవాళిని అంతటిని, అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండే మానవ జాతిని అంతటినీ కూడా విమోచించింది. అయినా రక్షణ పాక్షికంగానే ఉంది. విమోచించబడిన వారు, శిక్షించబడిన వారు అని మనం పదే పదే చెప్పుకుంటున్నాం. అప్పుడు సార్వత్రిక రక్షణ ఎలాగూ పరిపూర్ణ విడుదలగా రూపాంతరం చెందుతుంది? ఇంకా నరకానికి వెళ్ళే వాళ్ళు ఉన్నప్పుడు మనం అంటాం, కొంచెం కష్టమే, పరలోకము, నరకము అన్నాం. మళ్ళీ 25వ అధ్యాయంలోనే ప్రభువు చెప్పిన మాటలే, ఏది కుడివైపు ఎడమవైపు గొర్రెలు మేకలు, నిత్య ఆనందం, నిరంతర శిక్ష, ఈ 2 మనం చూస్తూనే ఉన్నాం. అప్పుడు క్రీస్తు సంభవంలోని విమోచన, విడుదల పాక్షికమవుతుందా లేకపోతే పరిపూర్ణమవుతుందా? ఇది ప్రత్యేకమైన మీమాంస. ఈ మీమాంసకు అధ్యయనంలో నుంచే కొంత వివరణ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ క్రమంలోనే మానవ దృక్పథం, దేవ సంకల్పం అన్నాం. అంటే క్రీస్తు యేసు శిలువలో వనకూర్చిన రక్షణ యాగం పట్ల మానవ దృక్పథం ఉన్నదే. ఇక్కడ మానవ దృక్పథం అంటే స్వేచ్ఛా చిత్తానికి సంబంధించిన మానవ దృక్పథం. దేవ నీతిని గ్రాహించేసుకోవటంలో మానవుడు అవలంబించిన దృక్పథం. ముందు చెప్పుకున్నాం, పలుకరింపు, దేవ పలుకరింపు కలిగిన జనులు అని, దేవుడు పలుకరించిన జనులు అని. అక్కడ ఆలకించడము, అర్థం చేసుకోవటము, అనుసరించటము, ఇవన్నీ ఈ 3 మెట్లు చెప్పుకున్నాం. సో అక్కడ దేవ సంకల్పాన్ని మానవ స్వీయ చిత్తంలో నుంచి ఎలాగూ గ్రాహించేసుకున్నాడు, ఎంతవరకు తన జీవన విధానానికి దానిని అన్వయింపచేసుకున్నాడు, దానిని బట్టి పరిపూర్ణ విడుదల ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ దేవ న్యాయము, మానవ ప్రయత్నము అనగానే మానవ అవగాహన, ఈ 2 కూడా ఇమిడి ఉంటాయి. కొంచెం మీమాంసతో కూడుకున్నది. మిగిలిన గ్రంథాన్ని, అంటే మిగిలిన రోమా పత్రికను మనం అధ్యయనం చేసుకునే క్రమంలో మరింత విశ్లేషణలోనికి వెళ్దాం. ఇక్కడ జటిలమవుతుంది కనుక ఇక్కడతో నేను ఆపుతున్నాను. మళ్ళీ ఆ పదాలు చెబుతున్నాను, అంటే భావనలు చెబుతూ ఉన్నాను. పాక్షిక విమోచన, పరిపూర్ణ విడుదల, మానవ దృక్పథము, దేవ సంకల్పము, ఈ 4 భావనలో నుంచి కూడా దాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. రైట్. ఇక్కడ నీతిమత్వము, నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని ఉంది కాబట్టి నీతిమత్వము ప్రయత్నమా, అనుగ్రహమా, పైదానికి అనుసంధించే చెబుతూ ఉన్నాను. నీతిమత్వము ప్రయత్నమా, అనుగ్రహమా? నీతిమంతునిగా తీర్చబడుతున్నారు అంటే అది అనుగ్రహం. నీతిమంతునిగా తీర్చబడేందుకు మనం విశ్వసిస్తున్నాము, ఇది ప్రయత్నం. మళ్ళీ ప్రయత్నం, ప్రవేశం, 2 ప్రత్యేకమైన భావనలు. ప్రయత్నం, ప్రవేశం. ప్రయత్నాన్ని క్రియాయత్నం, విశ్వాస ప్రవేశం ఇలా చెప్పుకుందాం. ప్రయత్నం, ప్రవేశం అన్నాను. క్రియాయత్నం, విశ్వాస ప్రవేశం. ఇది క్రియాయత్నం ఏంటంటే, యేసు శిలువ యాగాన్ని స్వతంత్రించుకునే క్రమంలో మనం మన క్రియల మీద ఆధారపడటాన్ని క్రియాయత్నం అన్నాను.
అలా కాకుండా యేసు రక్షణ కార్యాన్ని పరిపూర్ణంగా అంగీకరించడం, స్వీయ చిత్త రాహిత్యాన్ని మనం కలిగి దేవ సంకల్పాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవటాన్ని విశ్వాస ప్రవేశం అన్నాను. విశ్వాసంలోనికి ప్రవేశం, దానిని అనుగ్రహం అందాం. ప్రయత్నం అనేది ఏమో మన క్రియాకారకమైన చర్యలు, విశ్వాస ప్రవేశ అనంతర ప్రక్షాళన అనుగ్రహంగా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ అనుగ్రహంలో ప్రయత్నం కూడా ఉంటుంది. అనుగ్రహంలో ఎలాగూ ప్రయత్నం ఉంటుందంటే అనుగ్రహంలో అభ్యర్థన ఉంటుంది, అనువర్తనం ఉంటుంది. కొంచెం దయ చూపించయ్యా అనుగ్రహమే, కానీ అనుగ్రహంలో అభ్యర్థన ఉంటుంది. అభ్యర్థన తరువాత అనువర్తన కూడా ఉంటుంది. అభ్యర్థనలో నిజ స్థితి నిర్ధారణ ఉంటుంది. కొంచెం దయ చూపించయ్యా అంటే నేను నీ దయకు పాత్రుడను అనే ఆ అభ్యర్థన ఉంటుంది. నిజ నిర్ధారణ కూడా ఉంటుంది. అంటే నీ దయ లేనిదే నేను వ్యర్థుడను అనే నిజ నిర్ధారణ కూడా ఉంటుంది. ఆ తర్వాత అనుగ్రహించబడిన దయను అనువర్తింప చేసుకోవటం కూడా ఉంటుంది. మళ్ళీ ప్రయత్నమేమో మూల్యం చెల్లించాల్సింది, అనుగ్రహం ఉచితంగా ఇవ్వబడేది. ప్రయత్నం మూల్యం చెల్లించాల్సింది, భౌతిక మూల్యమైనా కానీ, ఆర్థిక మూల్యమైనా కానీ, మనోమూల్యమైనా కానీ ప్రయత్నం తప్పక మూల్యం చెల్లించాలి. అనుగ్రహం ఉచితంగా ఇవ్వబడేది. ఓకే, కొంచెం జటిలం, తరువాత వివరణ వస్తుంది. 25వ వచనం చదువుతున్నాను. పూర్వ అతిక్రమాలను దేవుడు తన ఓరిమితో ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచాలని. ఇది పూర్వ అతిక్రమాలను ఈ 21వ వచనంలో చెప్పానే, కాల విభజన, ద ఎస్కటోలాజికల్ నౌ అనే పదాన్ని చెప్పాను కదా, అంత్యకాలానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితి అనే భావన. దాన్ని మొత్తం రోమాపత్రికలో 12 సార్లు ఇప్పుడైతే, అలాగైతే, అప్పుడైతే, ఆ కాలమందైతే, ఈ పదాలతో 12 మార్లు ఆ కాల విభజనకు సంబంధించిన ద ఎస్కటలాజికల్ నౌ అనే ఆ భావనను పౌలు వ్యక్తపరుస్తాడు. ఇక్కడ కూడా పూర్వ అతిక్రమాలను, ఇది యేసు సంభవానికి ముందు ఉన్న అతిక్రమాలను దేవుడు ఓరిమితో ఉపేక్షించినందున. మళ్ళీ ఎందుకు దేవుడు ఓరిమితో ఉపేక్షించాడు? పూర్వ అతిక్రమాలను ఎందుకు దేవుడు ఓరిమితో ఉపేక్షించాడు అంటే, దేవ రక్షణ సంకల్పంలోని ఆ ప్రణాళిక, అంటే దేవుడు జీవుడిగా దేవ జీవ క్రియా న్యాయాన్ని జరిగించే క్రమంలో ఒక సంభవం జరగవలసి ఉన్నది కనుక ఆ సంభవ పరిపూర్ణత కొరకు పూర్వ అతిక్రమాలన్నింటినీ ఆయన ఓరిమితో ఉపేక్షించుకుంటూ వచ్చాడు. ఆయన తన నీతిని కనపరచాలని, అంటే క్రీస్తులో వ్యక్తమైన నీతిని వ్యక్తపరచాలని. ఇక్కడ అతిక్రమం, దేవుని ఓర్పు, ఉపేక్ష, దేవనీతి, ఈ 4 ప్రత్యేకమైన పదాలు. అతిక్రమం, సార్వత్రిక అతిక్రమం అని చెప్పుకున్నాం. అతిక్రమం దేవమానవ సంబంధాలను విచ్ఛిత్తి చేయటం మాత్రమే కాదు, మానవాళి పట్ల దేవుని ప్రేమను కూడా అధికం చేసింది. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మానవుడేమో దేవ సంబంధంతో తెగిపోయాడు. తెగిపోయిన మానవుని మళ్ళీ తిరిగి సంధించుకునే క్రమంలో దేవుని ప్రేమ మరింత పెరిగింది. ఎంత పెరిగిందంటే మనం చెప్పుకుంటామే, తన అద్వితీయ కుమారుని ఇచ్చేందుకు వెనుకాడనంతటి ప్రేమ. కనుక అతిక్రమం అంటే, అతిక్రమం దేవ మానవ సంబంధాల్లో విఘాతాన్ని మాత్రమే కాదు, కానీ దేవ ప్రేమను కూడా ఆధిక్యం చేసింది అని చెప్పుకోవచ్చు. దేవ ఓర్పు అంటే దేవ సంఘటన, దేవ జీవ క్రియా న్యాయ సంఘటన జరిగేంత వరకు తాను ఓరిమి వహించాడు. మళ్ళీ ఓర్పును యేసు శిలువ మరణంలో కూడా చెప్పుకోవచ్చు. ఆయన మరణమగునంతగా తన ప్రాణమును నలుగొట్టుకొనెను అని పౌలు చెబుతాడే, దాసుని స్వరూపాన్ని ధరించి రిక్తతా సూత్రంలో. అది మళ్ళీ ఆ ఓర్పు అని కూడా మనం చెప్పుకోవచ్చు. దేవ మానవ జీవ న్యాయ అమలులో తాను ప్రదర్శించిన ఓర్పుగా కూడా దీన్ని మనం పేర్కొనవచ్చు. ఉపేక్ష, ఉపేక్ష అంటే చూసి చూడనట్లు వెళ్ళటం.
సూచి చూడనట్లు వెళ్ళటం అంటే ఇదిగో అంటే మరణాన్ని ఉపేక్షించాడా, అంటే మరణ భయాన్ని ఉపేక్షించాడా, మరణ విజయ అనంతరం కలిగే ఆ విశ్వాసం కోసం ఓకే నేను నిన్ను జయించేంత వరకు కూడా నేను ఉపేక్షిస్తూ ఉన్నాను అన్నాడా, అలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా దేవనీతిలో అంతర్భాగంగా ఉన్నది. మళ్ళీ దేవనీతి అంటే క్రీస్తు యేసునందలి క్రియాన్యాయ విశ్వాసంలో వెల్లడైన దేవనీతి అని చివరి వచనం చదువుతున్నాను ఇవాల్టి అధ్యయనంలోని. క్రీస్తు యేసు రక్తంలోని విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచాడు. ఇక్కడికి చెప్పుకుందాం, మిగిలింది రేపు చెప్పుకుందాం, సమయం అయిపోయింది. క్రీస్తు యేసు రక్తంలోని విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచాడు. కరుణాధారము ఇది పెద్ద మాట. కరుణాపీఠము అనే మాట మనం చూస్తాం. నేను విశ్వాసానికి ఒక మాధ్యమం కావాలి అని కూడా చెప్పాను. మూలాధారము అనే దానికంటే విశ్వాసానికి ఒక మాధ్యమం కావాలి. ఇక్కడ మనం దీని గురించి అధ్యయనం చేసుకుంటూ ప్రార్థన ముగించే సమయంలో ఈ మనవులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి అని అంటాం. అక్కడ క్రీస్తును మాధ్యమంగా మనం పేర్కొన్నాం. ఖచ్చితంగా అర్చనలో, అర్థనలో లేక ఆరాధనలో మాధ్యమం యొక్క అవసరత ఉంటుంది అని కూడా మనం చెప్పుకున్నాం. అలాగే విశ్వాస మాధ్యంగా క్రీస్తుని కరుణాపీఠంగా, కరుణాధారంగా చెప్పాడు. ఇక్కడ పూర్వ నిబంధనలోనికి వెళ్దాం. పూర్వ నిబంధనలో కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠం మీద బలి అర్పణ రక్తాన్ని ప్రోక్షిస్తారు. అంటే ఆ పీఠం విశ్వాసానికి మూలాధారంగా ఉన్నది. ఇది క్రియాన్యాయ విశ్వాసానికి మూలాధారంగా ఉన్నది. ఇదిగో నేను అర్పించే ఈ బలి పశువు యొక్క రక్త ప్రోక్షణ కరుణాపీఠం మీద ఒలికినప్పుడు నా పాపం పరిహారం అవుతుంది అనే ఆ నమ్మిక ఉన్నదే అది. అందుకని కరుణాధారంగా కరుణాపీఠాన్ని క్రీస్తు యేసులో కరుణ ఆధారంగా చేసి దేవుడు దానిని విశ్వాసం మూలంగా, విశ్వాస మాధ్యమంగా, విశ్వాస కేంద్రంగా చేశాడు అని 26వ వచనపు తొలి భాగం మనకి చెబుతుంది. మలి భాగాన్ని రేపు అధ్యయనం చేసుకుందాం. రేపు 3వ అధ్యాయాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందాక సెలవు.